శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం. హాయ్ అండి, అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు. ఇంకా తొలి ఏకాదశి అంటేనే తొలిచూరు పండుగ అంటే మనకు స్టార్టింగ్ ఇంకా ఇప్పటితోటి ఇంకా పండుగలు స్టార్ట్ అని అర్థం. తొలి ఏకాదశి అంటే ఇంకా తొలి ఏకాదశి రోజైతే ఆ విష్ణుమూర్తి అందరినీ ఆయుర ఆరోగ్యాలతో ఉంచాలని అయితే నేను కోరుకుంటున్నాను. ఇంకా నేనైతే తొలి ఏకాదశి కాబట్టి ఇల్లు మొత్తం క్లీన్ చేయాలనుకుంటున్నాను. ఇదైతే కిచెన్లోని ఫ్యాన్ అండి. దీన్ని క్లీన్ చేసి కూడా 1 మంత్ అవుతుంది. ఇంకా ఖరీదైన లిక్విడ్స్ వాడటం ఎందుకని ఇక నేనైతే స్క్రబ్బర్ పట్టుకొని గిన్నెలు తోమినట్టు తోమేశాను. నిజంగా ఘోరంగా డస్ట్ ఉంది. ఫస్ట్ సాక్స్లతో అయితే మొత్తం తుడిచేస్తాను. 2 సాక్స్లు అయితే పాడైపోయినాయి, అవి ఖరాబ్ అయిన సాక్స్లేండి. ఆ తర్వాత అయితే ఇంకా నిమ్మకాయ కూడా పెట్టి బాగా రుద్దేశాను. ఇక అప్పుడు కానీ క్లీన్ అవ్వలేదు. ఇంకా దీన్ని అయితే ఒక 5 డేస్కి ఒకసారి తుడిచేసుకుంటే ఎంత గలీజ్ ఉండదని అయితే నాకైతే అర్థమైంది. ఇంకా 5 డేస్కి ఒకసారి తుడిచేసుకోవాలి. చూడండి, చేతులు కూడా గలీజ్ అయిపోయాయి. ఇంకా గోడలకు కూడా చిల్లుతుంది, ఘోరంగా ఉంది. కొంచెం హైట్లో ఉంది కదా, అందట్లేదని ఇంకా నేను దాన్ని ఇగ్నోర్ చేసిన, అందుకే అంత ఘోరంగా అయిపోయింది. ఇంకా చైర్ వేసుకొని అయితే మంచిగా రుద్దేసుకున్నా. ఇంకా ఫ్యాన్ అయితే క్లీన్ అయిపోయింది. ఇంకా కిచెన్ అయితే టోటల్ క్లీనింగ్ చేద్దాం అనుకుంటున్నాను. ఇంకా గ్యాస్ స్టవ్ అదంతా కడిగేసి గిన్నెలని కడిగేసాను. ఇంకా స్టాండ్లోని గిన్నెలు కూడా అన్నీ తీసి అన్నీ కడిగేసాను. ఆ స్టాండ్ కూడా నీట్గా తుడిచేసాను. అన్ని గిన్నెలు ఒక్కసారిగా కడిగేసాను అన్నట్టు. మళ్ళీ తోమలేదు కానీ నీళ్ళతోటి కడిగేసాను. రన్నింగ్ వాటర్ కింద మంచిగా కడిగేసుకొని అవంతా వాటర్ మొత్తం వెళ్ళిపోయిన తర్వాత అన్నీ నీట్గా సర్దేసుకున్నా. ఇప్పుడైతే ఎంత కష్టం అనిపిస్తుంది కానీ పని మొత్తం అయిపోయిన తర్వాత ఒక్కసారిగా మనం కిచెన్ లుక్ వేసుకుంటే ఎంత బాగుంటుందో. కిచెనే కాదు, ఇల్లు మొత్తం అలాగే ఉంటుంది. మనం ఎంత క్లీనింగ్ చేసుకున్నా పండుగలు ఉన్నప్పుడు క్లీనింగ్ చేసుకున్న తర్వాత ఇంకా మనకి ఇంట్లో ప్రశాంతత ఉంటుంది. అది వేరే ప్రశాంతత. నిజంగా చాలా బాగా అనిపిస్తుంది. ఇంట్లో కొంచెం కష్టం ఉంటుంది క్లీనింగ్ చేసేటప్పుడు, కానీ ఇంకా తర్వాత బాగుంటుంది. కిచెన్ మొత్తం ఇలాగే అయిపోతుంది అసలు ఈ ఆయిల్ వల్ల. ఇంకా కిచెన్ మొత్తం ఇలా ఉంటుంది. దీన్ని అయితే నేను ఇప్పుడు కడుగుతూనే ఉంటాను. ఇంకా ఇప్పుడైతే స్క్రబ్బర్ తోటి మంచిగా కడిగేసాను. ఇంకా మనం బట్టలు ఉతికే దాంతో కూడా రుద్ది కడిగేసాను. మొత్తం కిచెన్ అయితే క్లీనింగ్ అయిపోయింది. ఇంకా గిన్నెలు కూడా కొన్ని గిన్నెల పైన సర్దేశాను, కొన్ని గిన్నెలు స్టాండ్లో ఉన్నాయి. ఇంకా కింద కూడా మొత్తం కడిగేసాను కదా. మొత్తం ఒక్కసారిగా కిచెన్ మొత్తం ఇంకా క్లీనింగ్ అయితే అయిపోయింది. కిచెన్ అయితే అయిపోయింది కానీ అటు సైడ్ మొత్తం అలాగే ఉంది. అది కూడా చూపిస్తానులేండి. చూడండి, ఎక్కడక్కడ పెట్టేశాను అన్నట్టు. కిచెన్ మొత్తం ఖాళీ చేసి కిచెన్ క్లీనింగ్ అయిపోయిన తర్వాత ఇవన్నీ బయట పెట్టేశాను. ఇంకా కిచెన్ మొత్తం తుడిచేసి అది మొత్తం డ్రై అయిపోయిన తర్వాత ఇవి ఎక్కడక్కడ సర్దేసుకొని ఆ తర్వాత ఇటు సైడ్ మొత్తం కడిగేశాను. ఆ రోజు మొత్తం నాకు ఈవినింగ్ అయింది. ఇదే రోజు అంటే నిన్న ఫ్రైడే కదా, నేను ముందు రోజు చేసుకున్నాను, థర్స్డే రోజు చేసుకున్నాను అన్నట్టు. ఫ్రైడే రోజు క్లీనింగ్ చేయొద్దు కదా, అందుకనే మొత్తం క్లీనింగ్ అయితే చేసేసుకున్నాను. చూడండి, కిచెన్ అయితే క్లియర్గా ఇంకా రెడీ అయిపోయింది. ఎంత బాగా అనిపిస్తుందో. ఇంకా 1 వీక్ తర్వాత మళ్ళీ అవే మరకలు, ఆయిల్ మరకలు అయితే అవుతూనే ఉంటాయి. ఇలా పండుగలు వచ్చినప్పుడే అండి మనం టోటల్ క్లీనింగ్ చేసుకుంటాం కదా, చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది ఇంట్లో. ఇంకా పండుగలు వస్తూ ఉండాలి. పండుగలు లేకపోయినా క్లీన్ చేసుకుంటాం, కానీ పండుగ వస్తే ఏంటంటే మొత్తం క్లీన్ చేసుకుంటాం. అంటే మొత్తం ఇంకా ఇల్లు మొత్తం క్లీన్ చేసుకుంటాం కాబట్టి ఇంకా ఇదైతే